గాయస్ నేను హెయిర్ కట్ చేయించుకున్న తర్వాత నుంచి నా హెయిర్ని బాగా మిస్ అవుతున్నాను గాయస్. అప్పుడైతే ఇక్కడ దాకా ఉండేది, ఇప్పుడు ఇక్కడికే ఉంది గాయస్. అనవసరంగా హెయిర్ కట్ చేయించుకున్నా అనిపిస్తుంది. హే హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ అమ్ము సీమా. సో గాయస్ ఇవాళ వీడియో ఏంటంటే ఏ డే ఇన్ మై మార్నింగ్ రొటీన్ లైఫ్ అనమాట. సో ఫస్ట్ టైం చేస్తున్నా, ఎలా చేస్తానో ఏంటో తెలీదు. సో నచ్చితే కమెంట్ చేసి చెప్పండి ఎలా చేశాను ఏంటి అన్నది. రండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మా ఇంట్లో కర్రీ లీవ్స్ లేకపోతే పక్కింట్లో పోయి ఫ్రెండ్స్ ఏం చేసింది ఇది కరెక్ట్ చేసి పెట్టింది జామున్ని. వీడియో చూసుకొని ఉన్నాము, ఇది కాస్త ఇట్లా కర్రీగా అయిపోయినాయి. అదంతా దానికే ఇచ్చేది నేను. మన ఇంట్లో కర్రీ లీవ్స్ లేకపోతే పక్కింట్లో పోయి దొంగిలించుకొని వచ్చేది. గాయస్ ఇప్పుడే మేమైతే గులాబ్ జామ్ చేసాము, తర్వాత సాంబార్ చేసాము. ఇప్పుడు ఇది పోపు వేసుకోండి చూడండి. సాంబార్ రెడీ హోగ్యా. సాంబార్ రెడీ అయిపోయింది, గులాబ్ జామ్ కూడా రెడీగా ఉంది. చూపు గమనులు వస్తాయి. ఈరోజు వంట అది చేసింది కాబట్టి గమ్మున వస్తుంది వాసన అని చెప్తాను నాకు. మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్, దీనికి తెలీదు. కాస్త టేస్ట్ చూస్తాం. ఇబ్బే సూపర్గా ఉంది ఫ్రెండ్స్, చూడండి. హెల్తీ ఫుడ్స్. సాంబార్ కర్రెక్క చూడండి ఫ్రెండ్, కర్రెక్క. సాంబార్ బాయిల్ అవుతుంది గాయస్, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా జస్ట్ ఒక 2-3 మినిట్స్ బాయిల్ అయ్యాక ఆఫ్ చేస్తాము. ఇక్కడ ఇవాళ మాకు దోశ అనమాట. సో సీమ దోశ వేస్తుంది. దోశ స్టార్టింగ్లో దీని వంటలు నేను నమ్మేదాన్ని కాదు గాయస్. హోటల్ నుంచి తెచ్చి నన్ను మోసం చేస్తాను అనుకుంటుండే. ఇప్పుడు ఓకే, కళ్ళతో చూస్తున్నాను కాబట్టి నమ్ముతున్నా. ఎగ్ దోశ గాయస్. దాన్ని ఏమి డాన్స్ వేపిస్తున్నావు? ఎగ్ అంతా పక్కన స్ప్రెడ్ అవ్వాలి. ఎగ్ దోశ గాయస్, చూస్తుంటేనే నాకైతే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. ఏమది అయ్యో, ఏం చేసావే దాన్ని? నేనేం చేయలేదు, అది షాప్ది బ్యాటర్ కదా, దానికి అట్లా వస్తుంది. మన ఇళ్ళలో వేస్తే మసాలా దోశలాగా వస్తుంది, అవుట్ సైడ్ కొనుక్కుంటే ఇట్లా రొట్టిలాగా వస్తుంది. అయితే టేస్ట్ బాగుంటుంది. గాయస్ అదేం చెప్పిందో మీకు అర్థం కాకపోయిండొచ్చు, నేను చెప్తాను వినండి. యాక్చువల్లీ నిన్న నైట్ మేము బ్యాటర్ బయట కొనుక్కొచ్చామన్నమాట. అయితే షాప్లో తెచ్చింది కలర్ వస్తలేదు, మనం ఇంట్లో బ్యాటర్ రెడీ చేస్తే కలర్ వస్తుంది అని చెప్తాంది. అవును, ఆఫ్ కోర్స్. అంటే మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నాము, అయితే అదేంటో కలర్ వస్తలేదు ఎందుకో, మరి మీరే చెప్పండి. సాంబార్
అయిపోయిందనమాట. సాంబార్ రెడీ అయిపోయింది. ఇక ఫ్రై చేస్తున్నా కూడా వస్తలేదా బ్రౌన్ కలర్? అది మేము ఎత్తక ముందే అదే అయిపోతుంది కదా. అది గైస్ పరిస్థితి. అదేంటో బ్రౌన్ కలర్ వస్తలేదు. నేను ఇట్లా వంటలోకి యాడ్ అయితే ఇట్లా ఉంటుంది. అట్లా కాదు, ఇట్లా ఎలా ఇట్లా పెట్టాలా. క్యూట్ ప్లేట్ గైస్, నాకే ఇది. ఓకే చూడండి గైస్, ఎగ్ దోశ. రండి ఫ్రెండ్స్, ఎగ్ దోశ. అంటా ఉంది. లేదు గైస్, అది చేసింది కాబట్టి గమ్మంటుంది అంటుంది అప్పటి నుంచి. అదే నేను చేసింటే ఏంది అట్లుంది ఇట్లుంది అంటుండే. సో గాయస్, ఎగ్ దోశ కాదు పొడి దోశ కూడా వేస్తుంది అనమాట మా మేడం గారు. చూడండి. ఈ పొడి యాడ్ నుంచి వచ్చింది దాన్ని ఫస్ట్. ఏమది పొడి? ఏ హోటలే? రెస్టారెంట్? నందన ప్యాలెస్, అది రెస్టారెంట్ ఉంటుంది కదా, అదే కదని. దాంట్లో వచ్చిన పౌడర్ అనమాట. అంటే మీల్స్ పెట్టుకున్నాం అనమాట ఒకరోజు ఆర్డర్, దాంట్లో అది. దానిపైన జిఆర్బి నెయ్యి పోయాల, వాటర్ లాగా పోయాలి. అప్పుడే గీ పొడి దోశ ఇంట్లో కూడా చేయొచ్చు అన్నమాట. ఓకే ఓకే. సూపర్గా ఉంటుంది టేస్ట్. బట్ అయితేను బ్రౌన్ కలర్ మాత్రం వస్తలేదు గాయస్. అది దోశ అయితే టేస్ట్ ఉంది. దోశ టేస్ట్ ఉంది, సాఫ్ట్ ఉంది, బట్ కలర్ వస్తలేదు ఎందుకో. చెప్పే బాబు ఆమెకు నువ్వు. ఆమె కలర్ లేదు కదా దాంట్లో. వద్దే బాబు, వీడియో చూస్తే ఎడుతుంది ఆమె వరకు ఎప్పుడు పోవాలే కనుక మన వీడియో. అయితే గాయస్, కొత్తగా షాప్ పెట్టారనమాట ఒకరు. వాళ్ళ దగ్గర బ్యాటర్ కొనుక్కొచ్చాము నిన్న నైట్. సో ఆమె ఏం చెప్పింది, తీసుకొని వచ్చేటప్పుడు చెప్పింది అనమాట ఆమె, ట్రై చేసి చూడండి టేస్ట్ ఎలా ఉంది ఏంటి అన్నది నాకు మార్నింగ్ చెప్పండి మీరు అన్నది. సో ఇప్పుడు చెప్తుంది. చెప్పే, ఏం చెప్తావు? దోశ బాగుంది, బట్ అయితేను కలర్ వస్తలేదు. కలర్ ఒక్కటి వస్తలేదు, బట్ సాఫ్ట్గా వస్తుంది, టేస్టీగా కూడా ఉంది. కలర్ ఒకటే వస్తలేదు. సరే అయితే అడ్జస్ట్ అవుదాం. ఏం చేస్తాం. 50 రూపీస్, 1.5 kg 50 రూపీస్ గాయస్. బ్యాటర్ వేస్ట్ చేయలేక ఇక అట్లనే వేసేసుకుంటున్నాం. కలర్తో ఏం పని గాయస్, మనకి ఎట్లుంటే అట్లా తినేద్దాం అంతే. చూడండి గాయస్, కర్ర దోశ అయిపోయింది. గాయస్ ఇవాళ బ్రేక్ఫాస్ట్ మాది ఇదే గాయస్. చూడండి ఎంత వేడి వేడిగా ఉందో. సీమ ఈరోజు బ్రేక్ఫాస్ట్కి దోశ అండ్ సాంబార్ చేసింది. ఎట్లుంది దోశ? నేనే చేశాను గాయస్, కష్టపడి చేశాను నేనే. దానికి కలర్ రాలేదు ఫ్రెండ్స్. గాయస్ కలర్ నా కలర్ వచ్చింది గాయస్. ఓకే, నేను వైట్ ఉన్నాను కాబట్టి నా కలర్ వచ్చింది. జామున్ ఎవరి కలర్ వచ్చిందో మీరే చెప్పండి గాయస్. లేదులేండి గాయస్, బాగుంది. సీమానే చేసింది యాక్చువల్లీ, చూసారు కదా మీరు ఆల్రెడీ. అయితే టేస్ట్ అయితే బాగుంది, బట్ ఇది కలర్ లేదు గాయస్ దోశ, బట్ టేస్ట్ బాగుంది అంతే. బరే అదే గుర్తొస్తుంది నాకైతే, కలర్ లేదు అని. అయితే మన ఫ్రెండ్స్ అంతా షాక్ అయిపోతారు, వీళ్ళిద్దరూ సేరిస్తే అయిపోయారా కథ అని. గాయస్ ఇంకొకటి ఏమంటే, నేను వీడియో పోస్ట్ చేస్తాను ఈరోజు. సో ఆ వీడియో మా వాళ్ళు చూస్తారు. చూసే ముందు మధ్యాహ్నం ఏం చెప్తామంటే, జామున్ నేను చేయలేదు ఇది చేసింది అని. యాక్చువల్లీ నేను చేసిన అంటే ఎవ్వరు నమ్మరు గాయస్. వాళ్ళు ఒక్క రోజు స్టార్టింగ్లో అనుకుంటా, అప్పుడు నేను ఉప్మా చేసుకెళ్ళాను గాయస్. అయితే ఉప్మా తిన్నారు మా వాళ్ళు. అప్పటి నుంచి నన్ను ఇంకొక రోజు వంట చేసుకురావద్దే, కావాలంటే మేమే చేసుకొస్తాం, నువ్వు గమ్మున వచ్చేయి అంటారు. ఇప్పుడు ప్రాంక్ చేస్తా ఉన్నాం. ఈరోజు నేను ప్రాంక్ చేసిందని ఆంటీకి వీడియోస్ చూస్తే తెలుస్తుంది ఎవరు చేసింది జామున్. బట్ అయితే మేము ఆఫ్టర్నూన్ ఫ్రాంక్ చేస్తాము. సో మీరు చూడండి వీడియో ఎండింగ్లో వాళ్ళే చూసి షాక్ అయిపోతారు. ఎట్లా చేద్దామే ఫ్రాంక్? ఇప్పుడు జామున్ నువ్వే చేసిందని ఎట్లుంది
ప్రామిస్ నేనే చేసిందని ఇవాళ. కావాలంటే ఒక చిన్న వీడియో క్లిప్ చూపిద్దాం. సరే గైస్, మేము ఇట్లే ఉంటే ఇక మాకు టైం అయిపోతుంది. ఇది ఎప్పుడు లేటే తినేది. నాకేమో గైస్ అది నేను ఎప్పుడు చూడు లేట్ అవుతుంది తినడానికి. డ్యూటీలో ఉంటేనూ కూడా లేట్, అక్కడ కూడా అంతే. వీళ్ళు తినేసి అంత అయిపోయిన తర్వాత కూడా వెయిట్ చేస్తుంటారు. మనం నార్మల్గా తినేదే లేట్. సో ఇంకా వీడియో చేసుకుంటూ తిన్నామంటే ఇక ఖచ్చితంగా 1 hour 1.5 hour అవుతుంది. సో పర్మిషన్ వేసుకొని పోవాలా ఆంటీకి. మాకు డ్యూటీకి టైం అవుతుంది కాబట్టి త్వరగా తినేసి వీడియోని క్లోజ్ చేస్తున్నాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా లేటే మనకి ఈరోజు. మొన్న వేసుకొచ్చింది. మొన్నాడా నేను ఇది వేరే ఘోరమైన కలర్ అది. నేను ఎత్తుకునేది బాగుంది. గాయస్ మేము టైం అయిపోయింది. మార్నింగ్ నుంచి అనుకుంటూనే ఉన్నాం టైం అయిపోతుంది పోతుంది పోతుంది, అది పోతానే ఉంది. అయిపోతూనే ఉంది. యాక్చువల్లీ మా షిఫ్ట్ 12 o'clock, ఇప్పుడు 12:10 టైము. కొంచెం హెయిర్ సీరం వేసుకుంటా. ఇది కూడా బాబు కలర్, పింక్ కలర్ ఎంత బాగుంది. రెడ్ 138 rupees. ర్యాపిడో బుక్ చేసిందాం. 4 minutes. గాయస్ నేను హెయిర్ కట్ చేయించుకున్న తర్వాత నుంచి నా హెయిర్ని బాగా మిస్ అవుతున్నాను గాయస్. అప్పుడైతే ఇక్కడ దాకా ఉండేది, ఇప్పుడు ఇక్కడికే ఉంది గాయస్. అనవసరంగా హెయిర్ కట్ చేయించుకున్నా అనిపిస్తుంది. అయితే హెయిర్ కట్ చేయించుకున్నప్పుడు బాగుండేది, ఇప్పుడు పోయింది గాయస్. ఏం లేదు, షార్ట్ హెయిర్. మా అమ్మ మాత్రం ఘోరంగా తిడుతోంది. చూడండి గాయస్, నా హెయిర్ కొంచెమే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ చెప్పాను కదా మీకు నేను గులాబ్ జామున్ చేస్తున్నాను అని. సో చేశాను, తీసుకొచ్చాను. వీళ్ళు టేస్ట్ కూడా చేశారు. సో ఇప్పుడు ఎట్లా ఉంది ఏంటి అని అక్కని అడుగుతాను, వినండి. అక్క చెప్పే ఎట్లుంది గులాబ్ జామున్? సాఫ్ట్గా సూపర్గా ఉంది. చూస్తారా, సూపర్గా ఉందంట. నేనే చేశానంటే నువ్వే చేసింది తెలుసు. ఎందుకంటే వీడియో ప్రూఫ్తో పాటు చూపించాను గైస్ నేను చేశాను అని. సో ఇంకా నమ్మేశారు. సో నిజం ఏంటి అనేది మీకు తెలుసు కదా, నెక్స్ట్ వీడియోలో వీళ్ళకు తెలుస్తుంది. అప్పటి వరకు చూద్దాం. షాక్ అయిపోతారు అనమాట. చూడండి ఫ్రెండ్స్, లూజ్ మోషన్ అవుతుంది అని భయపడుతుంది. యాక్చువల్లీ మా బ్యాచ్ ఇంకా ఉంది, అయితే కొంతమంది ఈరోజు పాసిబిలిటీ లేక రాలేకపోయారు. సో నేను చేసుకొని తీసుకొచ్చిన గులాబ్ జామున్ కాస్త అక్క కడుపులోనే ఉన్నాయి. యాక్చువల్లీ 3 members తినాల్సిన గులాబ్ జామున్ అక్క కడుపులో ఉంది. ఇంకొకటి ఆల్రెడీ తినేసిపోయింది. అది ఓకే, బాగానే ఉంది అని చెప్పింది. సో ఇంకొకసారి చెప్పే అక్క ఎలా ఉందో. సూపర్. ఓకే గైస్, బాయ్ బాయ్ బాయ్.